హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో బెంగాలీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే మెయిన్ హాన్. ఈ మూవీని నిజంగా జరిగినటువంటి కొన్ని సంఘటనలను బేస్ చేసుకుని ఈ మూవీని తీయడం జరిగింది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే అర్ధరాత్రి సమయంలో బాల్కనీ దగ్గర ఒక అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ అమ్మాయి మీద దాడి చేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క ఒక పాత పడిపోయినటువంటి బిల్డింగ్ లో లైట్ వెలుగుతూ ఆరిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏదో జరగబోతుంది అన్నట్లుగా చూపిస్తూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క ఈ మూవీలో హీరో అయినటువంటి స్వరూప్ మరియు తన ఫ్రెండ్ అయినటువంటి సిరీస్ ఇద్దరిని చూపించడం జరుగుతుంది. అంటే వాళ్ళిద్దరూ కూడా మ్యూజిషియన్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ వాళ్ళ వస్తువులన్నింటినీ కూడా సర్దుకుంటూ ఉన్న సమయంలో స్వరూప్ మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ తో కంటిన్యూస్ గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. సిరీస్ వెంటనే ఆ స్వరూప్ ను చూసి మాట్లాడుతూ, నువ్వు ఎప్పుడు ఫోన్ లోనే మాట్లాడుతూ ఉన్నావు, అసలు పని కూడా చేయడం లేదు, కనీసం ఆ ఫోన్ కన్నా కాసేపు రెస్ట్ ఇవ్వచ్చు కదా అని తిడుతూ ఉంటాడు. అలా స్వరూప్ ఫోన్ లో మాట్లాడుతూ ఉండగానే ఆ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అలా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో స్వరూప్ మరియు సిరీస్ ఇద్దరు కూడా భోజనం చేస్తూ ఉన్న సమయంలో ఆ స్వరూప్ మాట్లాడుతూ, మనం కొత్త ప్లేస్ కి వెళ్ళిపోయి అక్కడ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ని స్టార్ట్ చెయ్యాలి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆన్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడుతూ, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు ఛార్జింగ్ ఫుల్గానే ఉంది, మాట్లాడు, అయినా నువ్వు మాతో కలిసి పని చేయడం నీకు ఇష్టమే కదా, నువ్వెందుకు మాతో పాటు వచ్చేవచ్చు కదా, ఎలాగో మనం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం, మనం ఇద్దరం కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. అలా స్వరూప్ ఆ మాట అడగగానే ఒక్కసారిగా తన గర్ల్ ఫ్రెండ్ ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే ఆ ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తూ ఉండడంతో స్వరూప్ మళ్ళీ తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ ఫోన్ మాత్రం అప్పటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంటుంది. అయినప్పటికీ ఆ స్వరూప్ మాత్రం మళ్ళీ తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తూనే ఉంటాడు. కానీ అయినా ఆ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండడంతో అలా స్వరూప్ వెంటనే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్లి కూర్చొని బాధపడుతూ, నేను అనవసరంగా ఆ విధంగా అడిగినట్లుగా ఉన్నాను, తను ఫీల్ అయినట్లుగా ఉంది అని స్వరూప్ కూడా చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. అలా నెల రోజులు గడిచిపోతుంది. అయినప్పటికీ స్వరూప్ మాత్రం తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేస్తూనే ఉంటాడు. కానీ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉండడంతో ఇదే విషయాన్ని తన ఫ్రెండ్ అయినటువంటి సిరీస్ దగ్గరికి వెళ్లి చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. సిరీస్ వెంటనే స్వరూప్ ని చూసి, ఆ ఏరియాలో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, నేను ఆల్రెడీ ఆ అమ్మాయికి చెప్పాను, ఆ అమ్మాయి ఒకసారి కనుక్కుందో లేదని నేను కనుక్కుని వస్తాను అని చెప్పి సిరీస్ వెంటనే తనకు తెలిసినటువంటి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడని చెప్పాను కదా, ఆ అమ్మాయి గురించి కనుక్కోమని చెప్పాను కదా, ఆ అమ్మాయి గురించి నువ్వేమన్నా కనుక్కున్నావు అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి వెంటనే సిరీస్ ని చూసి, కనుక్కున్నాను, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి తను ప్రేమించినటువంటి అబ్బాయితో వెళ్లిపోయిందని చెప్పుకుంటున్నారు అని చెప్పి ఆ అమ్మాయి సిరీస్ దగ్గర చెప్పడంతో సిరీస్ ఇదే విషయాన్ని తీసుకొచ్చి తన ఫ్రెండ్ అయినటువంటి ఆ స్వరూప్ దగ్గర చెప్తాడు. దాంతో స్వరూప్ చాలా బాధపడుతూ అదే మూడ్ లో ఉంటూ వర్క్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. దీన్ని చూసినటువంటి సిరీస్ కూడా చాలా బాధపడుతూ ఉండగా కొన్నాళ్ళ తర్వాత ఈ స్వరూప్ మళ్ళీ ఇలా ఉంటే లైఫ్ కాదు, లైఫ్ లో మూవ్ ఆన్ అవ్వాలి అని అన్నిటినీ మర్చిపోతూ మళ్ళీ తన వర్క్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలోనే స్వరూప్ కి ఆన్లైన్ లో జాహ్నవి అనే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరూ కూడా నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఆ తర్వాత ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఒక రోజు ఆ జాహ్నవి స్వరూప్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ, నేను త్వరలో ఢిల్లీలో చదువుకోవడానికి వెళ్ళిపోతున్నాను, ఈ లోపల నేను ఒకసారి మీ ఫ్లాట్ కి వచ్చి మీ దగ్గర ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. దానికి ఆ స్వరూప్ కూడా ఒప్పుకోవడంతో జాహ్నవి వెంటనే స్వరూప్ దగ్గరికి వెళ్లి వాళ్ళందరితో కూడా బాగా మాట్లాడి వెంటనే వంట చేస్తాను అని చెప్పి కిచెన్ లోకి వెళ్తూ ఉంటుంది. అయితే అప్పటి వరకు అంతా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే జాహ్నవి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళిందో అప్పటి నుంచి కూడా తను ఎవరో ఫాలో అవుతున్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటుంది. అలా జాహ్నవి వంటగదిలోకి వెళ్లి ఉన్న సమయంలో స్వరూప్ స్నానానికి వెళ్లి ఉంటాడు. ఆ సమయంలో స్వరూప్ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో జాహ్నవి వెంటనే ఆ ఫోన్ దగ్గరికి వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూనే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఆ ఫోన్ లో ఎవరో లేడీ గట్టిగా ఏడుస్తున్నట్లుగా వినిపించి ఒక్కసారిగా ఫోన్ కట్ అయిపోతుంది. దాంతో జాహ్నవి ఏమై ఉంటుంది ఆలోచిస్తూ ఉన్న సమయంలో మళ్ళీ ఫోన్ రింగ్ అవడంతో జాహ్నవి ఆ ఫోన్ ఎత్తాలా వద్దని ఆలోచిస్తూనే మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అయితే ఈసారి జాహ్నవి ఆ ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి తన పక్క నుంచే మాట్లాడుతున్నట్లుగా జాహ్నవి ఫీల్ అవుతూ ఉంటుంది. దాంతో జాహ్నవి చాలా భయపడిపోతూ వెంటనే ఆ ఫోన్ కట్ చేస్తుంది. అయితే కొంతసేపటికి మళ్ళీ ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో జాహ్నవి ఈసారి ఆ ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ చాలా భయపడుతూనే ఆ ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ వెళ్లి ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అయితే ఈసారి ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి అమ్మాయి డైరెక్ట్ గా జాహ్నవి ముందే ప్రత్యక్షమైనట్లు అవుతుంది. దాంతో జాహ్నవి భయపడిపోయి గట్టిగా అరవడంతో స్వరూప్ వెంటనే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి
జాహ్నవిని చూసి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. జాహ్నవి మాత్రం ఆ స్వరూప్ ఫోన్ ను చూసి భయపడిపోతూ ఉంటుంది. దానికి ఆ స్వరూప్ వెంటనే జాహ్నవిని చూసి, నువ్వు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు కదా, అందుకే ఈ విధంగా భయపడుతున్నట్లుగా ఉన్నావు, నా ఫోన్ బాగానే ఉంది, నువ్వేం కంగారు పడకు అని తనను ఓదార్చి వెంటనే ఆ జాహ్నవిని బస్ స్టాండ్ కి తీసుకుని వెళ్లి ఢిల్లీ బస్ ఎక్కిస్తాడు. బస్సు అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉంటుంది. కానీ తన పక్కన మాత్రం ఎవరో కూర్చొని తన మీద తలపెట్టి పడుకున్నట్లుగా ఆ జాహ్నవి ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడే మనకు ఆ కంటికి కనిపించినటువంటి రూపాన్ని చూపించడం జరుగుతుంది. కాళ్ళకు గజ్జలు కట్టుకుని ఆ రూపం జాహ్నవితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత జాహ్నవి ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి పీజీలో ఉండడం కోసం పీజీ దగ్గరికి వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ముగ్గురు పిల్లలు ఆ జాహ్నవిని చూసి మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అని చెప్పడంతో జాహ్నవి వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ జోకర్ వేషంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరో తననే ఫాలో అవుతున్నట్లుగా ఉంటాడు. తనను చూసినటువంటి జాహ్నవి చాలా భయపడుతూ అక్కడి నుంచి చాలా వేగంగా వెళ్లిపోతూ ఉంటుంది. అయితే ఆ జోకర్ వేషంలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఆ జాహ్నవిని చాలా కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కొంతసేపటి తర్వాత జాహ్నవి ఒక పీజీని చూసుకుని అక్కడ వెళ్లి జాయిన్ అవుతుంది. ఆ వెంటనే రూమ్లు అన్ని కూడా సర్దుకుంటూ ఉన్న సమయంలో ఇంతకుముందు ఎవరైతే తనను ఫాలో అయ్యారో జోకర్ గెటప్ లో ఉన్నటువంటి వ్యక్తి హాస్టల్ దగ్గరకు కూడా వచ్చి ఆ జాహ్నవిని చూస్తూ ఉండడంతో జాహ్నవి భయపడిపోతూ ఉంటుంది. అదే సమయంలో జాహ్నవి తన రూమ్ లో తనతో పాటు ఎవరో ఉన్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. అయినప్పటికీ జాహ్నవికి మాత్రం తన ఎవరో ఫాలో అవుతున్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటుంది. దాంతో తను వెంటనే స్వరూప్ కు ఫోన్ చేసి, నేను మీ ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు ఈ విధంగా జరుగుతుంది అని అంటూ ఉంటుంది. ఆ స్వరూప్ మాత్రం జాహ్నవితో మాట్లాడుతూ, నువ్వు చాలా దూరం ట్రావెల్ చేసి వెళ్ళావు కదా, అందుకే ఈ విధంగా జరుగుతున్నట్లుగా ఉంది, నువ్వు అనుకున్నట్లుగా ఏమీ ఉండదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ జాహ్నవి క్లాస్ కి వెళ్ళగా అక్కడ కూడా తన కంటికి కనిపించినటువంటి రూపం తన పక్కన వచ్చి కూర్చున్నట్లుగా తను ఫీల్ అవుతూ ఉంటుంది. దాంతో ఆ జాహ్నవి చాలా భయపడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోగా ఆ రూపం తననే ఫాలో అవుతూ వస్తుంది. ఇప్పటి వరకు తన కంటికి కనిపించినటువంటి ఆ రూపం సడన్ గా తనైతే కంటికి కనిపించదు, కానీ తన నీడ మాత్రం ఆ జాహ్నవికి కనిపించడం మొదలవుతుంది. ఆ నీడ చాలా బాగా భరతనాట్యం చేస్తూ ఉండడంతో జాహ్నవి ఆ నీడనే చూస్తూ ఉండగా ఆ నీడ బాగా భరతనాట్యం చేస్తూ చేస్తూ ఒక్కసారిగా జాహ్నవి బాడీలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఆ ఆత్మ జాహ్నవి బాడీలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఆ ఆత్మ జాహ్నవి బాడీలోకి వెళ్ళిందో అప్పటి వరకు భరతనాట్యం అంటే ఏమిటో తెలియనటువంటి ఆ జాహ్నవి కూడా చాలా మంచిగా భరతనాట్యం చేస్తూ ఉంటుంది. మరో పక్క స్వరూప్ చాలా బిజీగా వర్క్ చేస్తూనే జాహ్నవి ఎందుకు నా దగ్గర ఆ విధంగా మాట్లాడింది అని జాహ్నవి గురించి బాధపడుతూ ఆ జాహ్నవి గురించి తన ఫ్రెండ్ అయినటువంటి సిరీస్ దగ్గర చెప్తూ ఉంటాడు. సిరీస్ వెంటనే ఆ స్వరూప్ ను చూసి, నువ్వేం భయపడకు, ఢిల్లీలో కూడా నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయిని ఒకసారి జాహ్నవి దగ్గరికి పంపిస్తానని చెప్పి సిరీస్ వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఒకసారి నువ్వు స్వరూప్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి జాహ్నవి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కునిరా అంటాడు. దాంతో సిరీస్ ఫ్రెండ్ వెంటనే జాహ్నవి దగ్గరికి వెళ్ళగా జాహ్నవి జరిగిందంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో కంటికి కనిపించినటువంటి ఆ రూపం జాహ్నవి బాడీలోకి వెళ్లడంతో అప్పటి వరకు తను భయపడుతున్నా అని చెప్పినటువంటి ఆ జాహ్నవి మాత్రం అక్కడ వచ్చినటువంటి ఆ సిరీస్ ఫ్రెండ్ ని చూసి, నేను ఇంతకు ముందు భయపడేదాన్ని కానీ ఇప్పుడైతే నాకు ఎటువంటి భయం లేదు, నా పక్కన ఎవరో ఉన్నట్లుగా నాకు చాలా ధైర్యంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి సిరీస్ ఫ్రెండ్ ఈ అమ్మాయికి ఏదో జరిగినట్లుగా ఉంది అనుకుని అక్కడి నుంచి లేచి బయటికి వెళ్లిపోయి తన కారులో డ్రైవ్ చేసుకుని వెళుతూ సిరీస్ కి ఫోన్ చేసి, ఈ అమ్మాయి జాహ్నవికి ఏదో జరిగింది, మొదట్లో తన పక్కన ఎవరో ఉన్నారు అని భయంగా ఉన్నట్లుగా మాట్లాడింది, కానీ సడన్ గా తను చాలా విచిత్రంగా మాట్లాడడం మొదలు పెట్టింది. అదేవిధంగా ఎవరో లేనటువంటి కుర్చీ వైపు చూపించి ఇక్కడ ఎవరో ఉన్నారు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంది. నిజానికి అక్కడ ఎవరో కూడా లేరు, బహుశా ఆ అమ్మాయికి ఏదో జరిగినట్లుగా ఉంది అని అంటూ ఉంటుంది. అదే సమయంలో కంటికి కనిపించినటువంటి ఆ రూపం శిరీష్ వాళ్ళ ఫ్రెండ్ కి కనిపించడంతో తను భయపడిపోవడంతో అక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లో శిరీష్ వాళ్ళ ఫ్రెండ్ కి బాడీలో నుంచి రక్తం కారుతూ ఉండగా ఇంతలో కంటికి కనిపించినటువంటి రూపం అక్కడికి వచ్చి ఆ శిరీష్ వాళ్ళ ఫ్రెండ్ మీద దాడి చేసి ఆమెను అక్కడికక్కడే చంపేస్తుంది. అయితే ఇదే విషయం ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి స్వరూప్ మరియు సిరీస్ ఇద్దరికి కూడా అర్థమవుతుంది. సిరీస్ వెంటనే స్వరూప్ ను చూసి, ఈ విషయాన్ని మనం అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు, ఆ జాహ్నవిని చూసి రమ్మని చెప్పినందుకే ఆ అమ్మాయి చనిపోయింది, దీన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు అని అంటూ ఉంటాడు. అయితే స్వరూప్ వెంటనే ఆ సిరీస్ ని చూసి మాట్లాడుతూ, నాకెందుకు నేను ఇంతకు ముందు జాహ్నవిని ప్రేమించక ముందు ఒక అమ్మాయిని ప్రేమించాను కదా, ఆ అమ్మాయి ఏమైనా అక్కడికి వెళ్ళి ఉండే అవకాశం ఉందా అని అడుగుతూ ఉంటాడు. దానికి సిరీస్ వెంటనే స్వరూప్ ను చూసి, నిజంగానే నువ్వు సరిగ్గా ఆ అమ్మాయి గురించి విచారించావా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ స్వరూప్ వెంటనే సిరీస్ ని చూసి, అయితే మనం ఒక పని చేద్దాం, నేను ఇంతకు ముందు ప్రేమించినటువంటి ఆ అమ్మాయి బాగా భరతనాట్యం చేసేది, తను ఎక్కడైతే భరతనాట్యం నేర్చుకుందో వాళ్ళ గురువు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి గురించి కొంచెం ఎంక్వైరీ చేద్దామని చెప్పి ఇద్దరు కూడా ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు.
ఉంటారు. అప్పుడు ఆ టీచర్ వెంటనే స్వరూప్ ని మరియు సిరీస్ ని చూసి మాట్లాడుతూ, మీరు ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఆ అమ్మాయి చాలా మంచి డాన్సర్, చాలా బాగా భరతనాట్యం చేస్తూ ఉండేది. ఆ అమ్మాయి పేరు ప్రియా. తన భరతనాట్యం చేస్తూ ఉంటే చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోయేటివి కాదు. తను భరతనాట్యం చేస్తున్న సమయంలో అందరూ కూడా ఆ డాన్స్ ని చూస్తూ ఉండేవాళ్ళు. అలాంటి అమ్మాయి ఒక రోజు ఎందుకు సడన్ గా రావడం మానేసింది. తన గురించి ఎంక్వైరీ చేయగా ఎవరినో ప్రేమించి తనతో పాటు వెళ్లిపోయిందని చెప్పారు. నేను మాత్రం ఆ మాటల్ని నమ్మలేదు. కానీ విచిత్రం ఏమిటి అంటే ఆ తర్వాత నుంచి కూడా ఎక్కడైతే ఆ అమ్మాయి డాన్స్ చేస్తుందో ఆ ప్లేస్ లో ఇప్పటికీ కూడా గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. నాకెందుకు ఏదో జరిగినట్లుగా ఉంది. మీరు ఒకసారి ఆ అమ్మాయికి ఏమైందో కనుక్కొని మీరే చెప్పండి అని అంటూ ఉంటాడు. ఖచ్చిస్తే మరో పక్క జాహ్నవికి ఎవరో ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి, నీ బాయ్ ఫ్రెండ్ అనేటువంటి స్వరూప్ కి యాక్సిడెంట్ జరిగింది, తన హాస్పిటల్లో ఉన్నాడు, త్వరగా రండి అని చెప్పడంతో ఆ జాహ్నవి చాలా వేగంగా బయలుదేరి తన బాయ్ ఫ్రెండ్ అనేటువంటి స్వరూప్ దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడే స్వరూప్ ఆ జాహ్నవి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, నన్ను క్షమించు, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడం కోసం ఈ విధంగా అబద్ధం చెప్పించాను అంటాడు. దానికి ఆ జాహ్నవి వెంటనే స్వరూప్ని హగ్ చేసుకుని, నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు తెలిసిపోయింది కదా, కానీ నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఆ విషయం మాత్రం నాకు తెలియడం లేదు అంటూ తనని కౌలించుకుంటుంది. అప్పుడే అక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా ఒక్కసారిగా చేంజ్ అవుతూ అక్కడ ఉన్న లైట్స్ అన్ని కూడా బ్లింక్ అవుతూ ఉంటాయి. దాంతో స్వరూప్ వెంటనే జాహ్నవిని ఒక అద్దం దగ్గరికి తీసుకుని వెళ్లి అక్కడ అద్దం ముందు నిలబెట్టి, నువ్వే ఇదంతా చేస్తున్నావన్న విషయం నాకు తెలిసిపోయింది ప్రియా అంటూ గట్టిగా అంటాడు. దాంతో ఆ జాహ్నవి బాడీలో ఉన్నటువంటి ప్రియా ఆత్మ బయటకు వచ్చేస్తుంది. తను వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ స్వరూప్ ను చూసి మాట్లాడుతూ, నిన్ను నేను ఎంత గాఢంగానో ప్రేమించాను కదా, అలాంటిది వేరే వాళ్ళతో వెళ్లిపోయాను అని చెప్తే నువ్వు ఎలా నమ్మావు, కనీసం నువ్వు ఒకసారి అక్కడికి వచ్చి ఏం జరిగిందో తెలుసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది. ఇక్కడే మనకు అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అన్న విషయం కూడా చూపించడం జరుగుతుంది. మనకు మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఒక అమ్మాయి బాల్కనీలో తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నట్లుగా చూపించారు కదా. ఆ అమ్మాయి మరెవరో కాదు, తనే ప్రియా అయి ఉంటుంది. ఆ సమయంలో ఈ ప్రియా మాట్లాడుతున్నది కూడా స్వరూప్తోనే అయి ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో 2 వ్యక్తులు వచ్చి ఆ ప్రియా మీద దాడి చేసినట్లుగా చెప్పుకున్నాం కదా. నిజానికి ఆ 2 వ్యక్తులు మరెవరో కాదు, ప్రియా ఫాదర్ మరియు ప్రియా అన్నయ్య అయి ఉంటారు. వాళ్ళు వెంటనే ప్రియా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నువ్వెవరినో ప్రేమిస్తున్నావు, తనతో పాటు ఇంట్లో నుంచి వెళ్లిపోవడం కోసం ప్లాన్ చేస్తున్నట్లుగా ఉన్నావు, నువ్వు అలా చేస్తే మా కుటుంబం పొరుగు పోతుంది అని వాళ్ళు చాలా తీవ్రంగా ప్రియాని కొడుతూ ఉంటారు. ప్రియా మాత్రం వెంటనే అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ ప్రియా ఫాదర్ మరియు అన్న ఇద్దరు కూడా చాలా తీవ్రంగా ప్రియాని కొట్టి తనని చంపేస్తారు. ఆ తర్వాత తన డెడ్ బాడీని ఇంటి వెనకాలకి తీసుకుని వెళ్లి అక్కడే కాల్ చేస్తారు. ఆ సమయంలోనే ప్రియా ఆత్మ బయటికి వచ్చి అక్కడ కాలిపోతున్నటువంటి తన డెడ్ బాడీని చూసి బాధపడుతూ ఉంటుంది. ఇలా జరిగిందంతా కూడా ఆ జాహ్నవి బాడీలో ఉన్నటువంటి ప్రియా ఆత్మ చెప్తూ ఆ స్వరూప్ ని చూసి, నేను నిన్ను అంతలా ప్రేమించాను, నువ్వు మాత్రం నన్ను మర్చిపోయి ఇప్పుడు వేరే అమ్మాయితో తిరుగుతున్నావా అని అంటూ ఉంటుంది. దూరం నుంచి ఇది మొత్తం చూస్తున్నటువంటి సిరీస్ ఇది మన వల్ల ఏది కాదు అని వెంటనే ఒక మంచి స్వామీజీని తీసుకురావడం కోసం అక్కడి నుంచి వేగంగా బయటికి వెళ్లిపోతాడు. అయితే ఆ ప్రియా దెయ్యం మాత్రం అక్కడి నుంచి వెళుతున్నటువంటి సిరీస్ ఎదురుగా వెళ్లి నిలబడి, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికే వెళ్ళలేవు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత ప్రియా దెయ్యం వెంటనే అక్కడ ఉన్నటువంటి స్వరూప్ ను చూసి మాట్లాడుతూ, నువ్వు నేను వెళ్లిపోయిన తర్వాత వేరే అమ్మాయితో కలిసి జీవించాలనుకుంటున్నావు కదా, అది ఎప్పటికీ జరగదు. ఈ అమ్మాయే కాదు, ఏ అమ్మాయి నీ జీవితంలోకి వచ్చినా సరే నేను మాత్రం వాళ్ళని బ్రతకనివ్వను, వాళ్ళని ఖచ్చితంగా చంపేస్తాను. నా జీవితంలో నువ్వు మాత్రమే ఉండాలి, అదే విధంగా నీ జీవితంలో నేను మాత్రమే ఉండాలి అని అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం చేయాలో తెలియక చాలా బాధపడుతూ భయపడుతూ ఉంటారు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ స్వరూప్ తన ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి వెళుతూ ఉన్న సమయంలో ఇంటి లోపల ఉన్నటువంటి ఆ ప్రియా ఆత్మ కాళ్ళకు గజ్జలు కట్టుకుని అక్కడ డాన్స్ వేయడానికి రెడీగా ఉంటుంది. అదే సమయంలో జాహ్నవి కూడా తన కాళ్ళకు గజ్జలు కట్టుకుని ఆ ప్రియాతో పాటు డాన్స్ వేయడం కోసం తన దగ్గరికి వెళుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఇక మీదట ఎవరో కూడా స్వరూప్ జీవితంలోకి రాకూడదు అని వాళ్ళిద్దరూ కూడా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.